హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధ ఇంకా రామచంద్రయ్య గురించి బాధపడుతూ ఏడుస్తూ నించుంటుంది. ఇంకా అక్కడికి దమయంతి వెళ్తుంది. ఏంటి రాధా, ఏంటి ఇంకా బావగారి గురించి ఆలోచిస్తున్నావా? అసలు నీకు బావగారికి ఎలాంటి అనుబంధాలు అలాగే బంధుత్వాలు లేకపోయినా బావగారి గురించి బాగానే ఆలోచిస్తున్నావు అనేసి అంటుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మేడం? అసలు గురూజీ నాకు ఒక కన్న తండ్రి లాంటి వారు, అందుకనే అంతలా ఆలోచిస్తున్నాను. గురూజీకి నా వల్లే కదా ఇలా జరిగిందని బాధగా ఉంది, అందుకే బాధపడుతున్నాను అనేసి అంటుంది. దాంతో ఇంకా అవునా, నిజమా, అసలు నువ్వెవరో నీకు ముందుగా తెలుసా అనేసి అంటుంది. ఇంకా రాధా, ఏంటి నేనెవరిని, ఏంటి అసలు మీరేంటి మాట్లాడుతున్నారు అనేసి అంటే, అవును, నువ్వు నీ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకో. ఇంకా బావగారు కన్న తండ్రితో సమానం అంటున్నావు కదా, ముందు నీ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకో అనేసి అంటే, ఏం మాట్లాడుతున్నారు, నా కన్న తల్లిదండ్రులు ఇంకా నాకు తెలుసు అనేసి అంటే, ఇప్పుడున్న వాళ్ళు కాదమ్మా, అసలు నీ కన్న తల్లిదండ్రులు ఎవరో ముందుగా తెలుసుకో, నువ్వు ఒక అనాథవి అన్న విషయం నీకు తెలియదు అనేసి అంటుంది దమయంతి. ఆ మాట ఇంకా రాధ ఒక్కసారిగా షాక్ అయిపోయి, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, నేను అనాథని అవ్వడం ఏంటి, అసలు మీరు మతి ఉండే మాట్లాడుతున్నారా అనేసి అంటే, అవును, ఈ నేను చెప్పేది నిజం అనేసి అంటే, ఇది వరకు చాలా చెప్పారు, అన్నీ నమ్మి చాలా మోసపోయాను. ఒకసారి మీరు చెప్పిన చెప్పుడు మాటలు విని ఇంకా విక్రమ్ గారిని చాలా బాధ పెట్టాను. విక్రమ్ గారిని పగలకొట్టి నేను మా పుట్టింటికి వెళ్ళడం జరిగింది. కానీ విక్రమ్ గారు ఏంటో నేను తెలుసుకొని మళ్ళీ తిరిగి వచ్చాను కాబట్టి అతను ఏంటో తెలిసిపోయింది. ఇక నుండి మీరు చెప్పుడు మాటలు వినదలుచుకోలేదు, వినను కూడా అనేసి అంటుంది రాధ. ఇప్పుడు నేను చెప్పేది చెప్పుడు మాటలు కాదు, పచ్చి నిజాలు. నువ్వు ఒక అనాథవి, ఆ విషయము నీ కన్న తల్లిని లేదో నీ తల్లి అంటున్నావు కదా, ఆ తల్లినో లేదా ఆ తండ్రి జైల్లో ఉన్న ఆ తండ్రినో వెళ్ళి అడుగు, నిజాలేంటో, నేను చెప్పిన అబద్ధాలేంటో నిజాలేంటో నీకే తెలుస్తాయి అనేసి అంటే, నేను నమ్మనంటే నమ్మను అనేసి రాధ అంటుంది. సరే, ఇంకా నువ్వు నమ్మను అంటున్నావు కదా, ఇంకా ఏదో ఒక రోజు ఆ నిజం అనేది నీకే తెలుస్తుందిలే, నేను చెప్పింది నిజమా అబద్ధమా అన్న సంగతి అనేసి ఇంకా దమయంతి అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా దమయంతి, నేనైతే చెప్పేశాను, ఇప్పుడు నేను చెప్పిన మాటని ఆలోచిస్తూ ఉంటుంది రాధ. ఖచ్చితంగా ఇప్పుడు ఒప్పుకోకపోయినా తన ఆలోచన తనని ఇంకా తెలుసుకునేలాగా చేస్తుంది. ఖచ్చితంగా వెళ్ళి పద్మావతిని అడిగేస్తుంది అనేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటే, ఇంకా దమయంతి అన్నట్టుగానే రాధ ఇంకా నిజంగా ఈవిడ చెప్పింది నిజమా అబద్ధమా, ఈ విషయాన్ని కూడా అమ్మని అడిగి తెలుసుకోవాలి. ఒకసారి విక్రమ్ గారి గురించి చెప్పింది, విక్రమ్ గారు ఏంటో నాకు తెలిసిపోయింది. ఈసారి మా కన్న తల్లిదండ్రుల గురించి మాట్లాడుతుంది. ఈసారి ఇంకా నేను అనాథన కాదా అన్న విషయాన్ని నేను తెలుసుకోవాలి. అయినా నేను అనాథనైతే ఇంకా నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పకుండా ఉంటారు అమ్మ వాళ్ళు, ఇది వరకు చెప్పేవాళ్ళు కదా, అయినా ఒకసారి తెలుసుకోవాలి. ఈవిడ చెప్పిన మాటలు మరొకసారి నిజమా అబద్ధమా తెలిసిపోతుంది అనేసి ఇంకా పద్మావతి దగ్గరికి వెళ్ళాలనేసి ఇంకా రెడీ అవుతుంది. ఇంకా రాధా, సునంద ఎక్కడికి రాధా త్వరగా రెడీ అయ్యి వెళ్తున్నావేంటి, ఎక్కడికి వెళ్తున్నావు అనేసి అంటే, ఇంకా అత్తయ్య గారు, నేను ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళేసి వస్తాను, చాలా రోజులు అవుతుంది కదా, అమ్మని చూసి ఒకసారి అమ్మని కలిసేసి వస్తాను అనేసి అంటే, సరే అమ్మ వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు, ఇంకా విక్రమ్తో చెప్పి ఉంటే విక్కి దించేసి వచ్చేవాడు కదా, తను తీసుకువెళ్ళేవాడు కదా అనేసి అంటే, వద్దులేండి అత్తయ్య గారు, ఆయనకి డ్యూటీ ఉంటుంది కదా, ఎందుకని డిస్టర్బ్ చేయడం,
నేను వెళ్ళేసి వస్తానులే, నాకు తెలిసిన ఏరియానే కదా అనేసి అంటే, సరే అమ్మ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేసేయి అనేసి అంటుంది. సరే అత్తయ్య గారు అనేసి వెళ్తూ ఉంటే ఇంకా రాధను చూసిన దమయంతి నేను ఖచ్చితంగా ఊహించినట్టుగానే ఇప్పుడు రాధ ఖచ్చితంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. తను అనాథన లేకపోతే వాళ్ళ కన్న కూతురున అన్న విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటుంది అనేసి ఇంకా దమయంతి అనుకుంటుంది. ఇంకా రాధ ఇంకా నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంకా పద్మావతి రాధను చూసి, రాధమ్మ ఎలా ఉన్నావు, బాగున్నావా అనేసి అడిగితే, నేను బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు అనేసి అడుగుతుంది. నేను కూడా బాగున్నానమ్మా, ఇంకా అల్లుడు గారు రాలేదేంటి అనేసి అంటే, అల్లుడు గారు డ్యూటీకి వెళ్ళారమ్మా అనేసి అంటే, నిజమేనావే, మళ్ళీ లేదంటే ఏదైనా గొడవ పడ్డారా అనేసి అంటుంది. లేదమ్మా, ఎలాంటి గొడవ పడలేదు, నేనే వచ్చాను అంతే, నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది కదా, అందుకని చూసేసి వెళ్దామనేసి నిన్ను కలిసిపోదామని వచ్చాను అనేసి అంటుంది రాధ. దాంతో ఇంకా సరే పద, కాస్త కాఫీ టీ ఏదైనా తాగుతావా అనేసి అంటే, వద్దమ్మా కాసేపు అయినాక భోజనం చేద్దాంలే అనేసి అంటుంది రాధ. సరే అయితే కాస్త కూర్చో, కబుర్లు చెప్పుకుందాం అనేసి కూర్చుంటారు. ఇంకా అమ్మని ఇప్పుడు నేను ఇలా అడగాలి, అమ్మ బాధపడుతుందేమో, ఒకవేళ ఇది అబద్ధమైతే ఇంకా ఆ దమయంతి మాటలు విని నేను అమ్మని బాధ పెట్టిందని అవుతాము, ఇప్పుడు అడగాలా వద్దా అనేసి ఆలోచిస్తూ ఉంటే, పద్మావతి ఏంటి ఏదో అడగాలనుకుంటున్నావు రాదమ్మ, చెప్పు, ఈ దేని గురించి ఏదో ఆలోచిస్తూ ఉన్నావు అనేసి అంటే, ఇంకా రాధా అదే అమ్మ, నిన్ను ఒకటి అడగాలనేసి అనుకుంటున్నానమ్మా, కానీ అది నిజమా అబద్ధమో తెలుసుకోవాలనేసి ఆ ఉద్దేశం తప్పించి మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు అనేసి అంటే, దేని గురించే అనేసి పద్మావతి అడుగుతుంది. దాంతో ఇంకా రాధా అది నేను మీ కన్న కూతురునేనమ్మా అనేసి అంటుంది. ఇంకొక్కసారిగా పద్మావతి షాక్ అయిపోతుంది. అదేంటి రాధమ్మకి నిజం తెలిసిందా, ఉన్నట్టుండి ఎందుకని ప్రశ్న అడుగుతుంది నన్ను అనేసి, ఇంకా అదేం ప్రశ్నని అలా అడుగుతున్నావేంటి అనేసి అడుగుతుంది. దాంతో అవునమ్మా, నేను మీ కన్న కూతురునేనా, నిజం తెలుసుకోవాలని ఉంది. ఈ మధ్య ఒకరు నాతో ఇలా అన్నారు, నువ్వు ఒక అనాథం అనేసి అన్నారు, అందుకనేసి అది నిజమా అబద్ధమా తెలుసుకోవాలనేసి ఇక్కడికి వచ్చాను అనేసి అంటుంది. ఇంకా దాంతో పద్మావతి ఇప్పుడు రాధతో నిజం చెప్పాలా, లేదంటే నిజం చెప్తే తను బాధపడుతుందా, చెప్పకపోయినా బాధపడుతుంది, ఎలాగైనా సరే తనతో ఇంకా ఈరోజు చెప్పేసేయాల్సిందే. ఆయన కూడా అంటూ ఉన్నాడు, ఇంకా రాధకి ఎలాగైనా సరే నిజం తెలియాల్సిందే అన్నారు, అందుకనేసి ఈరోజు ఇంకా నిజం చెప్పాల్సిందే. ఇంకా రాధ కూడా తనకి కూడా డౌట్ వచ్చింది, తను కూడా అడుగుతూ ఉంది అనేసి ఇంకా పద్మావతి అనుకుంటుంది. ఇంకా అనుకొని ఇంకా అది అనేసి అంటే, చెప్పమ్మా, నేను అడిగిన దానికి ప్రశ్నకి సమాధానం చెప్పమ్మా అనేసి అంటుంది. దాంతో ఇంకా పద్మావతి ఇంకా అది ఇంకా ఎవరో కానీ నీకు చెప్పింది నిజమే అమ్మా అనేసి అంటుంది. దాంతో ఒక్కసారిగా రాధ కూడా షాక్ అవుతుంది. ఏంటమ్మా అసలు నువ్వేమంటున్నావు, నేను అనాథని అవ్వడం ఏంటి, నేను మీ కన్న కూతురు కాకపోవడం ఏంటి, మళ్ళీ ఇన్ని రోజులని నాకుతో ఎందుకు చెప్పలేదు అనేసి అంటే, అలాంటి సందర్భం రాలేదు, ఏ రోజు కూడా నువ్వు మా కన్న కూతురు కాదన్న విషయాన్ని కూడా మేము గుర్తు చేసుకోలేదు, ఇంకా మేము మర్చిపోయాము, కానీ ఇన్ని రోజులకు మళ్ళీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఈ నిజాన్ని నీతో చెప్తున్నాను, లేదంటే మేము చెప్పేవాళ్ళం కాదు అనేసి అంటుంది. అయితే మీరు నా కన్న కూతురు కాదు, మళ్ళీ నేను ఎవరి కూతుర్ని, అసలు నా కన్న తల్లిదండ్రులు ఎవరు అనేసి అడుగుతూ ఉంటుంది. ఆ విషయం అయితే నాకు తెలియదు రాదమ్మ, మీ నాన్నకి తెలుసు నువ్వు ఎవరివి కూతురువో, కానీ ఇంకా మేము మాత్రం నిన్ను తెచ్చుకున్నప్పటి నుండి ఇంకా పెంచుకున్నాము, అసలు నిన్ను ఏ రోజు కూడా మా కన్న కూతురు కాదన్న విషయాన్ని నేను అనుకోలేదు, ఇంకా మా కన్న కూతురు అన్న విషయాన్ని కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నాము అనేసి చెప్తుంది. ఇంకా రాధ చాలా ఎమోషనల్ అయిపోతూ బాధపడుతూ ఉంటుంది. ఇంకా సరే అమ్మ నేను వెళ్తాను అనేసి వెళ్తూ ఉంటే, అదేంది రాధమ్మ తినేసి వెళ్తానన్నావు కదా, తినేసి వెళ్ళు అనేసి అంటే, లేదమ్మా ఆకలిగా లేదు అనేసి ఇంకా అక్కడ నుండి బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఇంకా తన ముఖం చూసిన దమయంతి ఇంకా తనకి నిజం తెలుసుకున్నట్టుగా ఉంది అనేసి అనుకుంటూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.